చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పిల్లల్ని నవమాసాలు మోసి కని పెంచిన తల్లి ఆ పిల్లల్ని కడదాకా తన కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకుంటుంది. కానీ ఆ కన్న తల్లి కన్ను మూస్తే ఆ పిల్లల బతుకు అంధకారం అవుతుంది. అనురాగానికి దూరమైన పిల్లలకు తల్లి కావాలని ఆ తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే అమ్మ స్థానంలో వచ్చిన సవతి తల్లి తన కన్న పిల్లల కోసం ఆ పిల్లలను సరిగ్గా చూసుకోకుండా పోతే అమ్మా నాన్నలు ఉండి కూడా అనాథలుగా బతుకుతున్న ముగ్గురు పిల్లల యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈతని పేరు వెంకటేష్. మొదటి భార్యకు పిల్లలు పుట్టాక ఆమె చనిపోవడంతో సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టాక అనుమానంతో వెంకటేష్ను అవసరం లేదనుకుని మొదటి భార్య పిల్లలను పట్టించుకోని సావిత్రిని మార్చి తనకు న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించాడు. ఆ పిల్లల్ని కన్న తండ్రి ఆవేదన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు వెంకటేష్. మీ వయసు? 40. చెప్పండి వెంకటేష్ గారు, మీరు ఏమనుకొని పెళ్లి చేసుకున్నారు? మీ పిల్లల్ని బాగా చూసుకుంటారని పెళ్లి చేసుకున్నారు కదా? ఇప్పుడు ఏమైంది, ఎలా జరుగుతుంది? ఫస్ట్ మా భార్య చనిపోయింది. మాకు 2 బాబులు 1 బిడ్డ. ఓకే. ఆమె చనిపోయిన తర్వాత ఏమని చేసుకున్నాం, ఏదో పిల్లలు ఉన్నారు. ఎంత వయసు ఇప్పుడు మీ పిల్లలకి? ఒక బాబు 13 ఏళ్ళు, పాప 10 ఏళ్ళు, ఒక బాబు 8 ఏళ్ళు. ఓకే. చనిపోయిన ఎన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నారు మీరు రెండో పెళ్లి? సంవత్సరం వెళ్ళక ముందే వెళ్ళిపోతే 5 ఏళ్ళు కావాలన్నట్టు. ఓకే ఓకే. సంవత్సరం లోపలే చేసుకో, లేకపోతే 5 ఏళ్ళ తర్వాత చేసుకోవాలన్నారు. ఓకే. సంవత్సరం లోపల ఇంకొక ఆమె చేసుకున్నారు. ఓకే. చేసుకున్నాం. చేసుకున్న తర్వాత బానే ఉంది. ఆవిడకి తెలుసు, అన్ని తెలిసే చేసుకున్నారు, రెండో పెళ్ళని చేసుకున్నారు. మళ్ళీ చేసుకునేటప్పుడు కూడా మాకు మా పిల్లలకు ఏమన్నా రేపు పొందిన ఇబ్బందులు వస్తామంటే కూడా 10,000 అడుపు మేమే పెట్టినాం ఆమె పేరు మీద. చేసుకున్న తర్వాత బాగుంది. అప్పుడు ఒక్క దగ్గర ఉన్నప్పుడు బాగుంది. ఇంకా మేము ఎడిగల పోయే ముందు ఏమో ప్రెగ్నెంట్. అప్పుడు బాబు పుట్టినప్పటి నుంచి గొడవలు వచ్చినాయి. చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఇంకేదో ఏం గొడవలు అంటే? గొడవలు ఎట్లా మొదలయ్యాయి? ఇంటికి రావడం, కొట్లాడడం. ముందు ఏం కొట్లాడేది ఆవిడ? గలీజు మాటలు మాట్లాడేది. అంటే ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి ఆవిడ కొడుకు పుట్టేంత వరకు మీ పిల్ల, ఐ మీన్ మొదటి వైఫ్ పిల్లల్ని బాగానే చూసుకున్నారు? అందరం ఒక్క దగ్గర ఉన్నాం మేడం. అప్పుడు అమ్మ ఉంది, బాగా చూసింది. ఫస్ట్ లో కూడా మీ మీరు కలిసి ఉన్నప్పుడు కూడా మీ అమ్మగారు సాకారు? ఆవిడ ముందు నుంచి కూడా పిల్లల్ని సరిగ్గా ఏం లేదు. ఇంత 6 నెలల పిల్లగానికి వెళ్ళి మా అమ్మనే సాకింది. ఆవిడ పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పిందా పెళ్లికి ముందు? చెప్పింది. కానీ చేసుకున్నాక చూడలేదు. అమ్మనే చూసుకుంటది. ఇంతవరకు కూడా అమ్మనే చూసుకుంటది. గొడవలు వస్తున్నాయి. గొడవలు వచ్చినప్పుడు ఇంకా చిన్నగా ఊర్లో పెద్ద మనుషులు పిలుచుకొచ్చి కూర్చుని మాట్లాడినాం. అట్లా ఊర్లో పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడిన తర్వాత అట్లా కాదమ్మా, పిల్లలకు చేయాలని నీవు వచ్చిందానో పిల్లలకు చేయనీకి నేను చేసుకున్నాడు, పిల్లలకు చేయాలని చెప్పింది. సరే అని చెప్పేది. అప్పుడు చేయలే. అట్లా కూడా పెద్ద మనుషులు మా కులంలో చెప్పి ఒక 5-6 సార్లు చెప్పి ఇంకా అయినపోతే ఒకసారి ఏదో ఒక ఏడు కొట్టినాం. చేయలేకపోతే కొడితే ఏమైంది, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇట్లా వాళ్ళని పట్టుకొని పోయి మళ్ళీ మాట్లాడి తోలుకొచ్చుకున్నాం. అట్లా ఇంకా ఏమన్నా కొద్దిగా కిరికిరి పెట్టుకుంటే చక్కగా పోలీస్ స్టేషన్, చిన్న గొడవ పెట్టుకునే పోలీస్ స్టేషన్. అట్లా 9 సార్లు పట్టించింది మేడం. ఆత్మకూరులో పోలీసు వాళ్ళకి చాలా చెప్పి చాలా లాస్ట్ పోతే నువ్వు ఇంకేం చేయలేవు, నీ ముగిన తోలుకొని రా చెప్తాం పంచాయతీ అన్నారు. ఇంకా నుంచి చిన్న గొడవ చక్కగా మొక్తాలు పోయింది. పోలీసులు ఇంక మేమేం చేయలేమన్నారని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. పోయి వాళ్ళ అన్నలను పట్టుకొని మొక్తాల పెట్టింది కేసు. మొక్తాల పెడితే వచ్చి పట్టుకపోయినారు. వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే ఏమొద్దులే, కేసు ఏమొద్దు, రాజుపాడండి అంటే లేదు నాకు కేసు చేయగలని కేసు చేసింది. కేసు చేసిన తర్వాత ఒక జైలుకి పట్టుకుపోయారు. అందరినీ పెట్టింది. మా 2 తమ్ముళ్ళను, మా అమ్మను, మా నాయనను, నన్ను 5 మందిని పెట్టింది. సరే ఇంకా 5 మంది పోతే గలీజ్ ఉంటుందని చెప్పి వాళ్ళకు కొన్ని ఏదో చేసి వాళ్ళ 4గురికి బయటనే ఇప్పించి నేను ఒక్కరిని జైలుకి పోయినా. మొన్న ఇక్కడ మహబూబ్నగర్లో సుధా మేడం అని ఉంది, మేడం దాకా వచ్చింది. మళ్ళీ వెంకటేష్ ఒకసారి వచ్చిపోండి అంటే సరేలే మేడం అని ఒకరోజు టైం తీసుకొని వచ్చిన. నీ భార్య వచ్చిందా, బాగా కాపురం చేస్తా ఉంటుంది, తొలకపో అంటే లేదు మేడం ఇంతవరకు అట్లా చేసింది, ఇంకా మళ్ళీ నేను తొలకపోయి ఇప్పుడు ఎక్కడ ఎగుదు అని కూడా అన్న మేడం దాకా.
అంటే లేదు చేస్తాను, అది ఇప్పుడు 2 ఏళ్ళు పోయింది కదా, తల తాకింది, ఇక్కడక్కడ తిరిగి ఓపిక వచ్చింటే చేయొచ్చు, తోలుకోపో చెప్పినాక సరే అని మేడం మాట తీసేయకుండా తోలుకొచ్చినాం. తోలుకొచ్చినాక 2 నెలలు అయింది, తోలుకొచ్చి 2 నెలలు అయింది, ఇక్కడ మన ఇంటికి వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక వచ్చినాక ఒక 5 రోజులు మంచిగా చేసింది. 5 రోజులు మా మర్దాంట్లో ఇంట కూలిపోయింది, అన్నీ చేసింది. 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ ముట్టుకేసింది. ఇప్పుడు మీరు యాక్చువల్ గా ఈ పెళ్లి చేసుకోవడానికే కారణం మీ పిల్లల్ని, మొదటి భార్య పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పి, రేపు వయసు ముగ్గినాక మీకు చేస్తుందని. ఇప్పుడు పిల్లలు ఆవిడని అమ్మ అని పిలుస్తారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆవిడ వాళ్ళని అసలు పట్టించుకోదు, వాళ్ళకి ఏమీ చేయదు, పొద్దున లేవదు, ఇంటి పని చేయదు, పొలం పని చేయదు, ఏం చేయదు. మీరు అడిగినా కూడా నేను ఎందుకు చేయాలి అంటది. పిల్లల్ని కూడా చెదిరించుకుంటది. పిల్లల మటుకు అమ్మాయినే తిరుగుతుంటారు. ఆ పిల్లలు ఆవిడ తిట్టినా కొట్టినా కూడా ఆవిడ వెనకే తిరగడానికి ప్రయత్నిస్తారా? పోరు ఇంట్లోకి భయపడతారు, ఆమె పోరకు బెదిరుకుంటారు, దగ్గరికి వెళ్ళడానికి ఆమె పిల్లలే పోరు. ఆవిడ సొంత పిల్లల్ని కూడా అట్లా చూసుకుంటదా? పోరు అంటే ఆవిడ సొంత పిల్లల్ని ప్రేమగా చూడదు. మరి ఆవిడ పిల్లల్ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళని కూడా మీ అమ్మాయి చూస్తారా? 2 నెలలు అయింది వచ్చి పిల్లలు. పెద్ద పిల్ల కూడా ఆయమ్మ కొడుకు పోనైనా మీ అమ్మ పోతుంది, ఎందుకంటే నేను పోను, నేను నీ వెంటనే వస్తాను, నేను పోను అంటాడు. అంటే మీ అమ్మగారు చూసుకుంటారు? నా వెంట ఉంటాడు, ఉంటాడు, మీరే చూసుకుంటారు? మేమే చూసుకుంటాం, ఈ స్కూల్ కి పంపిస్తాం. ఇప్పుడు మొత్తం 5 పిల్లల్ని మీరే చూస్తున్నారు? 5 పిల్లలు మా దగ్గర మీ దగ్గర ఉన్నారు. ఆవిడ ఎవరిని పట్టించుకోదు, మీ సొంత పిల్లల్ని ఆవిడ సొంత పిల్లల్ని పట్టించుకోదు, ఆవిడ సొంత పిల్లల్ని పట్టించుకోదు. ఆ పిల్లలకి నా వెంట తిరుగుతారు చూడు మేడం, నేను చెప్పినట్లు ఇంటర్ చూడు, కొడుక వంశకం ఎందుకైనా వాడు ఏమేమి నేర్పుతాడని ఆ పిల్లల్ని ఇంట్లో వేసి కొడతాయి ఇక్కడ మళ్ళీ దగ్గర. సరే, ఇప్పుడు పిల్లల్ని పిలిచి మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ అమ్మ గురించి? మాట్లాడండి. బాబు లేడు, ఇద్దరే ఉన్నారు, ఒక బాబు. సరే, ఇప్పుడు మిగిలిన 2 పిల్లల్ని పిలిచి మాట్లాడదాం, వాళ్ళ మనసులో ఉన్న బాధలు ఏంటో తెలుసుకుందాం. నీ పేరేంటి పాప? శిరీష. శిరీష. నీ పేరుమా? సాయి. సాయి. ఏం చదువుకుంటున్నారు మీరు ఇద్దరు? నేను 7th, 5th. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెలు, నేను. మీ అమ్మ అంటే ఇష్టమా మీకు? మిమ్మల్ని బాగా చూసుకోదా అమ్మ? చూసుకో టీచర్. వాళ్ళిద్దరిని అమ్మ బాగా చూసుకుంటుందా? చెల్లిని వాళ్ళిద్దరిని మంచిగా చూసుకుంటా. మా ఒక్కరిని వెరైటీగా చూస్తుంది. వేరేగా చూస్తుందంటే అస్సలు ప్రేమగా ఉండదు అమ్మ మీతో. మీకు భోజనం పెట్టదు, జుట్టు కూడా దువ్వదు. మరి మీ పనులన్నీ ఎవరు చేస్తారు? మీ ముగ్గురిని, అన్నని, నిన్ను, తమ్ముడిని ఎవరు చూసుకుంటారు? నేనే టీచర్. అన్నం వండుతా, ఇంకా ఆయమ్మకు కూడా వండి పెట్టాలంట. నువ్వు వంట చేస్తావా శిరీష? అవునా? ఎవరు నేర్పించారు నీకు వంట? మా అవ్వ. నీకేమనిపిస్తుంది? నీ ఫ్రెండ్స్ అమ్మలు నాన్నల్ని చూస్తావు, వాళ్ళు నీ ఫ్రెండ్స్ ని అమ్మ నాన్న బాగా చూసుకుంటారా? అప్పుడు నీకేమనిపిస్తుంది? మా అమ్మ మమ్మల్ని మంచిగా చూసుకుని ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. నువ్వు నాన్నతో చెప్పి ఏడ్చావా ఎప్పుడన్నా అమ్మ ఇట్లా చేసింది అని చెప్పి? నీ పేరేమన్నా? సాయి. నీకేమనిపిస్తుంది మీ అమ్మని చూస్తే? అమ్మ నిన్ను బాగా కొడతదా? ఎందుకు కొట్టింది? మా నాన్నకి ఆ రోజు మన్నుమానికే రామంటే అడిగి వచ్చింది. వస్తే కొట్లాడుకుంటే నేను ఇంకా ఎందుకు అట్లా అంటున్నావు అంటే ఇంకా కొట్టింది. మట్టి మోయడానికి అడిగి వచ్చింది. అడిగి వచ్చిన తర్వాత మొయ్యలే 10 గంపలు మోసింది. ఇంకా నువ్వు ఎందుకు మొయ్యలేదా? నువ్వు అడిగావా? అడిగిన దాకా నేను కొట్టిందా? మన ఆయనతో గొడవ ఎందుకు పడుతున్నాం, మనం ఏమంటే మొసలేవు గొడవ పడుతున్నాం అంటే కొంచెం కొట్టింది. నాన్నతో గొడవ పడ్డా నీకు నచ్చలేదు కాబట్టి ఎందుకు గొడవ పడతావు అని అడిగితే కూడా కొట్టింది. ఇప్పుడు మీరిద్దరు అమ్మ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఇట్లే కొట్లాడకుండా మంచిగా ఉండాలి. వాళ్ళిద్దరు దెబ్బలాడుకోకుండా ఒకటి. నెక్స్ట్ నువ్వు చెప్పు, అమ్మ నాన్న కలిసి దెబ్బలాడుకోకుండా ఉండాలన్నది ఒకటి. మంచిగా అవి వాకిలి అవి ఊడ్చుకొని మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అలాగే మిమ్మల్ని బాగా చూసుకోవాలి. అమ్మ మాకు స్నానం చేయించాలి, మంచి బట్టలు వేయాలి, మంచిగా జడలు గిడలు దువ్వి మమ్మల్ని మంచిగా రెడీ చేసి స్కూల్కి పంపించాలి. అలా జరిగితే బాగుంటుంది అనిపిస్తుందా? ఇప్పుడు అవ్వని పిలిచి మాట్లాడదామా? అవ్వని తాతని పిలిచి ఏం జరిగింది, ఎలా ఉంది, ఎలా చూసుకుంది, మిమ్మల్ని ఎలాగా, మీకు ఎట్లా మంచి జరిగేలా చూడాలి, ఎలా ఉంటే మీకు బాగుంటుంది అని అవ్వని అడుగుదాం, తాతని అవ్వని. సరేనా? అవును. నమస్తే అమ్మా. నమస్తే. ఈ రెండో పెళ్లి ఎందుకు చేశారమ్మా? ఏమో ఎడబిల్ల కాదు కదా, 4 అన్నదమ్ములు ఉన్నారు కదా, సేద్యం ఉంది కదా,
చేసుకుంటారని చేసి చూడబ్బా, నేను ఇట్లా చేసేది ఈ రెండో పెళ్లి మీరు చేయాలనుకున్నారా, ఆయన చేసుకోవాలనుకున్నాడా? ఏమి లేదు, ఇంకా అందరు నలుగురు అన్నదమ్ములు ఉండరు. ఒక ఆయన ఈయన ఉంటాడు, ఇంకొక ఆయన ఉండి నా పిల్లలు 8 దినాలు చేయాలి అంటానే. ఈడు కూడా ఉండి ఏమన్నాడు మాటకు, ఒక్కటి మాటకు ఇంత పెద్ద సంసారం 8 దినాలు చేస్తుందమ్మా, ఈనాడన్నా చూసి చేసుకుందాము అన్నాడు. అంటేనే పోయిందబ్బా. నేను ఈ అమ్మకు కూడా అని పోలే, ఏరే వాళ్ళ చిన్నమ్మ బిడ్డ కానీ పోయినాం. చిన్నమ్మ బిడ్డ కానీ పోయినా ఆ ఊరికి, మౌతాల చిన్నమ్మ బిడ్డది. అయితే ఆ ఊర్లో పిల్లని తోలుకొని 9 మంది మేము కర్నే పోయినాం. ఆ పిల్లని మా ఇంటనే పెట్టుకపోయినాం. ఇంట పెట్టుకపోయి ఇట్లా 9 మంది కూర్చున్నాం, పిల్లని కూర్చుని పెట్టుకొని. ఏకుద్దామన్నా దాని అన్నగారు ఎక్కడ ఉన్నావు, ఇది జంగల్ది పైన చేసుకొని తోలుకొచ్చింది 10 మంచులకు. తోలుకొచ్చేమంది, అక్క నీకు కాపుదాని పనికి మా చిన్నమ్మ బిడ్డ చేత కాదు, ఇందులో పని చేసింది. ఈ పిల్ల అయితే నీ పని కానుకుంటుంది, మా చెల్లెలు అయితే అంటని ఇచ్చిర్రుడబ్బా. మంచిగా ఉందని నేను తెచ్చుకుంటే కానీ ఇటువంటిది నేను మెరగలే. 9 ఏళ్ళ దినం అవుతుంది పెళ్ళి అయ్యి. గింత పిల్లగాని నేను సాగి బిడ్డగా చేసి ఒక్కనాడు చెమ్మేడు నీళ్ళు పోయలే పిల్లలకు, ఒక్క బుక్క అన్నం పెట్టలేదు తల్లి. ఈ పిల్ల 3 ఏళ్ళ ఉండే, ఈ పిల్లగాడు 5 నెలల ఉండే, ఇంకొక పిల్లగాడు 7 ఏళ్ళ ఉండే. అప్పుడు చచ్చిపోయింది తల్లి. నిన్ను ఎందుకొరకు తెచ్చుకున్నా నేను, వాళ్ళని పోతే చేయనికినే కదా. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు విడిపోయారమ్మా? అందరు కలిసి ఉండేవాళ్ళు కదా? 7 ఏళ్ళు అవుతుంది. వేరే కాపురం వెళ్ళిపోయింది, ఎందుకని వెళ్ళిపోయింది? ఏమైనా గొడవ పెట్టుకొని వెళ్ళిందా? మీరు గొడవ పెట్టి పంపించేశారా? గొడవ లేదు, ఏం లేదు స్వామి. నేను చెప్తా, సంక్రాంతి పండుగ వచ్చిందబ్బా. సంక్రాంతి పండుగ వస్తే అన్న వచ్చిండు తొలక పనికి. సంక్రాంతి పండుగ వచ్చింది, నేను తొలకపోతా బావా అంటాని అడిగిండు. అయితే తోలుకపో అన్నాడు. పోయి సంక్రాంతి పండుగ పోయి ముగతాలకు కేసేసి. సో మీ అబ్బాయి ఏమీ చేయలేదు, మీ అబ్బాయి కొట్టలేదు తిట్టలేదు, ఏమీ లేదు. ఆమె వచ్చి కేసు పెడితే పిలిచారు, పిలిచి ఎస్ఐ అన్ని విని మీరు గొడవలు పడకుండా ఈమెను తీసుకొని వెళ్ళిపోయి కలిసి కాపురం చేయండి అన్నారు. సరే, ఎప్పుడు తెచ్చుకున్నారు అవండి మళ్ళీ? అప్పటి నుంచి ఇంకా అక్కడే ఉండిపోయింది. అక్కడే 2 సంవత్సరాలు అక్కడే 2 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మొన్న వచ్చింది, 2 నెలలు అయింది వచ్చి. ఇప్పుడు మొన్న వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ గొడవలు బాగుంది, ఒక 4-5 రోజులు మంచిగా 4 రోజులు బాగుంది. ఆ తర్వాత మళ్ళీ గొడవలు మొదలైంది. ఇంకోటి మేడం, పొద్దుసానం కష్టం చేసి అడి మీద పోయి, పొద్దుసానం కష్టం చేసి అడి నుంచి వచ్చి ఇంటికి వచ్చి ఇంత తిని ప్రశాంతంగా తిని ఇట్లా పండుకుంటాను. తెల్లారు నిద్రపోనియారు. ప్రతి రోజు ఇంటికాడ పండుకున్న రోజుల్లో నిద్రపోనియారు తెల్లారు. సో మీరు ఇంటి దగ్గర పడుకోరు? అప్పుడు ఇంటి దగ్గర పండుతేనే నిద్రపోని. ఏం చేస్తారా ఆవిడ మిమ్మల్ని పడుకోనివ్వకుండా? ఏమైనా లేవు, ఏమన్నావు దూలం లాకుండా కదరా, పంది లేకుండా కదరా, ఏమన్నావు అరే నాకు నిద్ర వస్తుంది, నేను దూడతో లేచి వస్తా, నువ్వు వండకపోనాడు, నాకు నిద్ర వస్తుంది పో అంటే నేను అట్లే లేపుతుంది కూర్చుంటది. కోపం వచ్చి నిద్ర మబ్బులు ఒకటి వేసినాం అనుకో, తెల్లారు దాకా గొడవని. లేపి ఏమంటుంది? లోపల వచ్చి పడుకోండి అంటారా? ఇంకే విషయంలో గొడవ పడద్దు మీతో? మెయిన్ అదే, భార్య భర్త ఒకసారి రెగ్యులర్. నేను ఏం చేస్తాను అప్పుడు మీరేం చేస్తారు? ఇంటికి రాకుండా బయట అక్కడ వెళ్ళి పడుకుంటారా? ఎక్కడ పోతే చేనుకు పోతా, చేను కాడ పండుకుంటా. 2 సంవత్సరాల ముందు ఆవిడ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, వచ్చి 5 రోజులు బాగుంది. ఇప్పుడు 5 రోజుల తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? మీతో ఉందా? అలా ఇంటికి వెళ్ళిపోయింది? మీతోనే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? 5 రోజులు మళ్ళీ రోజు గొడవ పడుతుంది. మొన్న స్టేషన్ పోయి కంప్లీట్ వచ్చింది. మళ్ళీ మీరు కొట్టారా? కొట్టిన తర్వాత ఆవిడ వెళ్ళిందా? అట్లా కొట్టలేను మేడం, నేను నిద్ర పోనీయపోతే నిద్ర మబ్బులో లేచి గేట్ కొట్టిన. సో కొట్టిన తర్వాత ఆవిడ స్టేషన్ ఎన్నిసార్లు కొట్టారు మీరు? ఒకసారి కొట్టింటే నిద్ర మబ్బులో లేచి సపరేషన్. తాగలేరు అప్పుడు? నేను తాగను మేడం, మామూలుగా అయితే అస్సలు మంది ఉంటాను. సో ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మీ తప్పేమీ లేదు, ఆవిడకి చెప్పే పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని చూసుకోవాలన్నారు. సో మొత్తం తప్పులన్నీ ఆవిడవే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తప్పులు చేయడం కాకుండా, ఇబ్బందులు పెట్టడం కాకుండా వెళ్ళి మళ్ళీ కంప్లైంట్లు ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ మిమ్మల్ని తిప్పుతుంది, అంతే కదా? ఇప్పుడు ఆవిడని పిలిచి నేను అడుగుతాను, అడగనా? మీకు ఎంతమంది మీతో పుట్టిన వాళ్ళు? మీ అన్నలు 3 అన్నలు. అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా? అక్కలు 2. ఇప్పుడు మీకు మీ కుటుంబంలో మీ భర్తకి మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే మీ అక్కలు చెల్లెళ్ళు మీ అన్నలు తమ్ముళ్ళ జీవితాలు కూడా ఇట్లాగే ఉందా? లేదు, వాళ్ళందరూ బాగున్నారు. ఏంటమ్మా ప్రాబ్లం? ఎందుకు మీరు ఇప్పుడు మీరు ఈయననే 2వ పెళ్లి చేసుకున్నారు, అవునా? మీకు చేసుకున్నప్పుడే తెలుసు 2వ పెళ్లి అని, తెలుసా తెలీదా? చేసుకున్నప్పుడు తెలుసు కానీ బాధలు పెట్టేది తెలియదు. వాళ్ళు బాధలు పెట్టారు అని మీరు చెప్తున్నారు, మీరు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. నేను అడుగుతుంది, మీకు పెళ్లి చేసుకున్నప్పుడే ఆయనకి పెళ్లి అయిందని తెలుసు,
ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుసు. తెలుసు. పెళ్లి చేసేటప్పుడు మీ ఇద్దరికి వాళ్ళ అమ్మగారు ఆ ముగ్గురు పిల్లల్ని మీరు చూసుకోవాలని చెప్పారు. మీకు చెప్పారా? చెప్పారు. మీరు చూసుకుంటారని చెప్పారా? నేను చూసుకోలే మేడం, తన అత్త నేను ఉన్నంత వరకు చూసుకుంటాను మేడం. సో ఆవిడ నేనున్నంత వరకు, నేను చూసుకున్నంత వరకు వాళ్ళని చూసుకుంటాను, సో ఆ తర్వాత నువ్వు చూసుకుంటావు అని చెప్పారు. అప్పుడు మీరు చూసుకుంటానన్నారా? చూసుకున్నాను. సో ఆవిడ బతుకున్నంత వరకు మీరు చూసుకోవడానికి ఒప్పుకోలేదు. మీరు బతుకున్నంత వరకు పిల్లల్ని మీరే చూసుకోవాలని చెప్పిందంట ఆవిడ. ఇంకా అసలు మరి ప్రాబ్లం ఎందుకు వచ్చింది మీకు? బలం వస్తుంది అబ్బా. మీకు బలం లేదు, మీకు కష్టం ఉంది. అప్పుడు మీరు ఆ మాట ఆవిడతో అనకూడదు. ఇప్పుడు మీరు మీ అబ్బాయికి ఎందుకు ఉండండి నేను చెప్పేది కొంచెం. మీ అబ్బాయికి రెండో పెళ్లి ఎందుకు చేశారు మీరు? ఆ పిల్లల్ని చూసుకోవడానికి. రెండోది మన అబ్బాయికి తోడెవరు లేరు అని చేశారు, అని చేయాలనుకున్నారు. ఆ విషయం ఆవిడకి చెప్పారు. చెప్పినప్పుడు వినండి అమ్మా, ఆవిడ చాలా క్లియర్ గా పిల్లల్ని నేను చూసుకోను అని చెప్పినప్పుడు మీరు ఇంకొక అమ్మాయిని చూసుకొని ఉండాలా లేదా? ఏ అమ్మాయి అయితే మీరు చెప్పిన కండిషన్స్ ఒప్పుకునిందో అలాంటి అమ్మాయిని ఇచ్చి చేస్తుంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, ఆవిడకి కష్టం ఉండేది కాదు కదా. ఇప్పుడు మీరు తీసుకున్న ఒక తప్పు డెసిషన్ వల్ల ఇప్పుడు ఆవిడ కష్టపడి, ఆయన కష్టపడి, పిల్లలు కష్టపడి, మళ్ళీ ఇప్పుడు ఉండండి నేను ఆవిడని అడిగేసి మీ దగ్గరికి వస్తా. ఆవిడ బతుకున్నంత వరకు పిల్లల్ని చూసుకొని. సరే, మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు పిల్లలు పుట్టేంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారు, అంత బాగా ఆవిడ పిల్లల్ని చూసుకుంటూ మీరు మీ కడుపు అదే మీరు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఇంట్లో బాగానే ఉండింది అంత. పిల్లలు కడుపుతో ఉన్నంత వరకు, పెళ్ళైనంత వరకు 5 ఏళ్ల వరకు మంచిగా ఉన్నారు. 5 ఏళ్ల వరకు మంచిగా ఉన్నారు. పిల్లలు అయిన తర్వాత శిక్షలు అనుభవిస్తున్నారు. ఆల్రెడీ ఈయనకి 3 పిల్లలు ఉన్నారు కదా. మీరు పిల్లల్ని కనాలి అని మీరు అనుకున్నారా, ఆయన అనుకున్నారా? వాళ్ళు పిల్లల గురించి మాట్లాడలే, మీకు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడలే. ఆ రోజు పిల్లగాడు పుట్టి వచ్చాను, ఏమైందంటే ఆపరేషన్ చేయించుకొస్తా అని అన్న. మీ అత్తగారు చెప్పారా? అత్త భర్త ఇద్దరు చెప్పారు. చెప్తే మా వాళ్ళు ఉండి వద్దు ఇంకొకటి కావాలి మా వాళ్ళు, అట్లయితే వద్దు అని శిక్ష పెడుతున్నారు. ఎట్లా మిమ్మల్ని బాధలు పెట్టారు? భర్త లేనప్పుడు కొట్టడం. ఎవరు? ఆవిడ కొట్టదా ఆయన కొట్టదా? ఇద్దరు. ఆవిడేమంటుంది, నా భర్త బాగానే చూసుకున్నాడు, అత్త మామూలు కొట్టారంటుంది. ఏమ్మా మీ వల్ల గొడవలు వస్తాయంటున్నారు, మీరు ఆపరేషన్ చేయించుకోమన్నారు, ఆవిడ వద్దంది. బట్ ఇదంతా అయిన తర్వాత కూడా మళ్ళీ రెండో బిడ్డను కన్నారు మీరు. పట్టించుకోలేదు మేడం. అంటే పట్టించుకోకుండా ఎట్లా ఉంటారండి? ఆల్రెడీ మొదటి భార్య పోయి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించకుండానే రెండో పెళ్లి చేసుకున్నారు. నిజంగా ఆలోచించుకోవాలి అంటే మీ గురించి ఎక్కువ ఆలోచించుకున్నారు పిల్లల కంటే. ఆవిడ నేను చూసుకోని పిల్లల్ని అంటే మీ అమ్మగారు ఏమన్నారు ఆవిడతో? నేను బతుకున్నంత కాలం నేను చూసుకుంటా అన్నారు. ఆ విషయం తెలిసి కూడా మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు అంటే అప్పుడు ఏమనాలి? మీ సెల్ఫిష్నెస్ కి చేసుకున్నారు, అవునా? చెప్పండి, ఆవిడ పిల్లలు చూస్తాను ఎట్లా అనుకున్నారు మీరు? పెళ్ళి అయినాక మంజమ్మ పిల్లని నేను అబద్ధం అంటలేను. పైల కోసింది, బట్టలు పిండింది, అన్నం పెట్టింది, సంవత్సరం చూసింది. చూసినప్పుడు నేనేమనుకున్నా, ఇంత పూర్తి చూసుకుంటే చాలు నాకు, సగం ధైర్యం అంటానే అనుకున్నా. పిల్లగా నీకు కని వచ్చినాక నేను సాకనా అని. సాకపోతే నేను ఉండగలండి, నేను చచ్చిన దగ్గర సతాయిస్తా దేవుడు, నేను చచ్చినాక నీ పిల్లలు. మీరు అలా చెప్పారమ్మా, మీరు చెప్పింది మంచి మాటే. అలా ప్రశాంతంగా చెప్పినట్టయితే, మీరు ఇంత మంచిగా చెప్పినప్పుడు మీరు ఎందుకమ్మా వినలేదు? మీరేం చేశారు అప్పుడు? నాకు మేడం చూసుకుంటలేను అనలే మేడం ఇంతవరకు. మళ్ళీ అట్లా పెళ్లి చేసుకున్నాక కూడా నేను వల్ల అన్నా కదా పిల్లల్ని. గీషన్లు అన్నీ అయిపోయినాక కూడా వచ్చేసాను కదా, 3 నెలలు అవుతుంది మళ్ళీ వచ్చేసి. ఆ పిల్లలు వచ్చి వద్దనే తింటున్నారు, అది సంపుతుంది, కుదుతుంది కర్ర అని దుబ్బేస్తున్నారు. వాళ్ళ దిక్కు తీసుకెళ్ళుకోకని కూడా మడసంగా ఉన్నాం. ఎవరెవరు తీసుకెళ్ళిపోయారు? వాళ్ళ అత్త మామ దగ్గర. అలా కదా మా పిల్లలు ఇప్పుడు ఎదురుగున్నారు కదా, పిల్లలు సాధారణంగా అబద్ధాలు చెప్పరు. అబద్ధాలు చెప్పరు కదా, మీరు నమ్ముతారా? ఆ పిల్లలు అబద్ధాలు చెప్పలేరు మేడం ఇంతవరకు, కానీ అవ్వతాత నేర్పినట్ల మాట వింటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలే చెప్పారు మీరు చూసుకోవాలని. ఏమో అమ్మ చూసుకోదని చెప్పావు కదా నువ్వు, నిన్ను కొడుతుంది తిడుతుంది అని చెప్పావు కదా, ఏం అడిగినా తిడుతుంది కొడుతుంది అన్నావు. మరి ఎందుకమ్మా అట్లా చేస్తారు? నా తోడు ఉండారు మేడం, నా పిల్లలు కూడా కొంచెం రావచ్చు, కొట్టలే. ఆ పిల్లలకి బేకట్లన్నా ఆ మాట ఈ మాట అని. అంటే మీరు మీ పిల్లల మీద ఒట్టేసి ప్రమాణం చేసి చెప్తున్నారు, ఈ పిల్లలు మీరు కొట్టలే. మా పిల్లలు కూడా పోకోక మేడం, కొన్ని దినాలకు నేను కూడా తల్లిని కాకుండా పోకో, కానీ తిట్టలే నేను ఆ పిల్లల్ని ఒక్క మాట కూడా. కానీ ఏమో ఇది అంటదని ఏవో ప్రజలకి చెప్పి ఓకలేపుతుంది నన్ను. అలా కాదమ్మా, అసలు మీ మీద అంత కోపం ఎందుకమ్మా వాళ్ళకి? ఎందుకేం మేడం అది తెలియదు. ఎందుకు మీతో గొడవ పడతారు? నేను భర్తతో అంటే ఆవిడ కొట్టింది అని మీరు అన్నారు, ఆ కొట్టే లెవెల్ వరకు వచ్చారంటే ఊరికే ఎందుకు కొడతారు? ఊక కాదు మేడం, నేను ఏమన్నా
అడగనికి పోతే మా భర్తని ఇట్లా లేవు, ఏది మంచిది చెడ్డది ఇంట్లోకి రావు, తినవు టైంకి, వచ్చి తింటే నేను కరెక్ట్ చేసి పెడతాను, నా జీవితం ఎందుకు పాడు చేస్తున్నావు, నా జీవితంతో ఇంట్లో మంచిది చెడ్డది పలకరించుకుంటావు, ఇది చెయ్యి నేను తింటా, ఇది చేస్తున్నా, ఇది లేదు ఈరోజు కారం తిని ఉందాం, ఇది ఎలా చెప్తే నాకు సంతోషం ఉంటుంది మేడం, నా జీవితానికి సంతోషం ఉంటుంది పలకరిస్తే. ఏమండి మీరు ఎప్పుడు కూడా కనీసం ప్రేమగా వాడిని పలకరించారట, ఇంటికి వెళ్ళారట, తినరంట, ఏమీ చేయరంట. ఇప్పుడు ఏ భార్య అన్నా బాధ, అసలు యాక్చువల్గా ఆవిడికి రెండో భార్య అన్న బాధ ఉంటుంది, ఉండకుండా ఉండదు ఆడవాళ్ళు అన్నాక. సరే ఏదో మా అమ్మ నాన్న ఇట్లాగా అయిపోయారు, నా కుటుంబం పరిస్థితి సరిలేదు, సరే రెండో భార్యగా నేను వెళ్తున్నానని తను అడ్జస్ట్ అయ్యి మీ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? కరువు పని ఉంటుంది కదా, కరువు పని పోతే మా అమ్మ పేరు మీద చేస్తే 1000 రూపాయలు వచ్చినాయి, తన బుక్ మీద వేస్తే వచ్చిన పైసలు తన పెట్టుకుని అమ్మ మీద చేసినవి మాత్రం నాకు ఇచ్చింది. మరి తల్లి 5 మంది అవుతాం మేము మొత్తం. మరి నేను ఒక్కటే జీతం చేస్తాను, నేను ఒక్కరిని బియ్యం ఉప్పు పప్పు నూనె మంచిది చెడ్డది ఎట్లా నడపాలి. ఇంకోటి సరే నేను తెచ్చేసిన బాగుంది, రేపు టైంకు నేను 9కి వెళ్ళిపోతాను, 9-10కి వెళ్ళిపోతాను, ఆ టైం లోపల లేచి చేయాలని ఉంది. నేను చేను కాంచి పోయి పొయ్యిలో బూడిదెత్తి పొయ్యి అంటే పెట్టుకొని ఉండాలి. నేను రాకుంటే, నేను వస్తే ఇంటికి, నేను రాకుంటే మా బిడ్డ ఉంటుంది. ఏమైనా లేచిలేవు అంటే నా చేత కాదు, ఏం చేయమంటే. ఇంకోటి పొలానికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఆడి మనిషి అన్నం పెట్టిన తర్వాత తిన్నాక సరే పండు, ఇట్లా కాదు కంటికి నిద్ర అంటే పోనీ తెల్లారు. నేను ఎవరు చెప్పుకుంది నా బాధ పోతే సన్నం కష్టం చేతున తెల్లారు నువ్వు నిద్ర పోనీయకపోతే నేను ఎక్కడ పోదు, ఇంటికి వచ్చేది పాపం. నేను చేనికి గిన్న నీళ్ళు గట్ట నీకు అడిగిన పోతే నా ఎంట వస్తావు, గల్ల పట్టుకొని బజార్ దాకా వస్తావు, ఆడిపోతున్నావురా. ఎందుకు మీరు ఆయన పడుకొని పెట్టినారు? లేదు మేడం అట్లా చేయలే, పండుకునుకోకని ఇక కొడతాడని నేను మరసంగా పోయి పండుకుంటాను. అడగను నేను అస్సలకి మేడం. ఇంతవరకు మనం అందరం ఆడి వాళ్ళమే మేడం మనం, కానీ మనది ఒకటి జీవితం, మనకి అలాంటివి నేను ప్రజలు ఎట్లా ఉంటారో లోకంలో నేను కూడా గట్లే మేడం, నాకు కూడా అది మనది జీవితమే అదొకటి. రోజు మనం కూడా అది కావాలి భర్త పక్కలన్నీ లేదు, మంచిగా ఉంటే సంతోషం, అది కావాలి రోజు నా పక్కలకి రా అని అది అవసరం లేదు. మీకు అదే అవసరం అన్నట్టు చెప్తున్నారా? రోజు నా పక్కలకి రా అని అది అవసరం లేదు, మీకు అదే అవసరం అన్నట్టు చెప్తున్నారా? నాకు అవసరం లేదు అది మేడం. ఇంతవరకు నీళ్ళు అయింది 2 రోజులు రాలే, అట్లా కూడా భరించుకొని ఉంటున్నా నేను, అవసరం లేదా. చిన్నతనంగా రోజు తెచ్చుకున్నావు, ఊక కనీసం పలకరించినా కూడా సంతోషం నాకు. రోజు ఇంటికి వచ్చి తల్లి తండ్రి లేరు మేడం, నాకు కూడా మంచోళ్ళ చనిపోయిన అట్లాంటి తల్లి ఉంటే నేను ఉండకుంటే కూడా ఇంతవరకు అయినతోనే ఎండిపోతుంటా, దెబ్బలు తాళలేక మొత్తం ఇక్కడ ఇంట్లోకి పిలుచుకుంటది, కొడుకుని ఏమో చెప్తుంది, వస్తాడు కొడతాడు, ఏం కట్టెలు ఇటుకలు అన్ని ఇస్తుంది మేడం. నీకు సాటుగా కూడా అక్కడ పోయి చూపిస్తాయి దెబ్బలు. నేను అడుక్కొని తింటా కానీ ఇట్లాంటి శిక్షలు వద్దు. అప్పుడు చనిపోయిన నాయమ్మ కూడా చాలా మంచిదంట, అంత మంచిదాన్ని అడవిలో ఏం శిక్ష అనుభవించి వేసిండ్రేమి, చాలా దేవతలు అంటే ఆడదానే చంపినరు, నిన్న ఆడ ముందు పండిస్తారు అంటారు ఊళ్ళో జనం. అంటే ఆవిడ మామూలుగా ఒంట్లో బాగోకుండా చనిపోయింది, ఎలా చనిపోయింది ఏమ్మా? తప్పు ఆమె కడగాల అని మీరు నాతో చెప్పకూడదు కదా. వేరే పంచాయతీ ఉన్నా మేడం, పంచాయతీ ఉంటే అప్పుడు ఊరేలా కొట్టింది మమ్మల్ని. మా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మమ్మల్ని అందరూ సర్పంచ్ వాళ్ళు ఉండి ఏం వద్దులే 45 రోజులు అడిమినే ఉండండి అని పెట్టింది. అప్పుడు కరెంట్ గిరంట లేదు, ఇబ్బంది అడిగినా మాకు దీపం పెట్టుకుంటూ ఉండాలి అంటే అట్లా 7 సంవత్సరాలు నువ్వు అడిగిన. అయితే నేను రావడం 9కి అట్లా వచ్చిన ఆత్మకూరికి వెళ్ళి, కూలి పోయి వచ్చిండ్రు, తిన్నారు. నేను వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చింది, అన్నం పెట్టింది, నాకేమొద్దు తినొచ్చిన, ఆడ అయ్యలు ఇంటికాడ తినొచ్చిన, నాకేమొద్దులే అన్న. అదే అన్నం మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మ తిన్నది. తిన్నాక అప్పుడు ఇట్లా ఎంత 5 నెలలు 6 నెలలు అంతే. ఇంకా ఇట్లా మంచం వేసుకుని ఆయన పండుకున్నది మంచం మీద, ఆయన కాళ్ళ కాడ మంచం కింద నేను పండుకున్నా. కింద పండుకున్న ఒక 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత పెద్ద బాబుని వలకరించింది, మహేష్ అన్నది. లేసుకుంటున్నాక మళ్ళీ మహేష్ అని, ఏంది పొడి లే ఇలా అని వాళ్ళు వచ్చా, ఎందుకు అని అడిగిన. పలకపోతే ఒక కొట్టిన, ఏమంటలేవు అని. అబ్బా అన్నది. అబ్బా అంటే నేను కథనం ఉన్న మనసులో గుండె వాళ్ళ కొడితే వేదొచ్చి పిలిస్తే పలకవు కదా అన్న అనుకుంటున్నాగానే మా అమ్మ లేచి చేంద్రా అని. అప్పటికే సెమటోలు వచ్చిపోయినాయి. లేచి ఇంకా కూర్చున్నాయి, బయటికి వచ్చి కూర్చున్న కట్ట మీద. ఏంది పొడి అంటే నోరు రాలే అని ఇట్లా అనుకుంటున్నా. మా అమ్మ బండి గట్ట
బండి కట్టుకొని ఎక్కించుకొని పోయే వరకు సగం దూరం పోయినాం. నేను తొందరగా ఊర్లోకి పోయి ఆటో తీసుకొని వచ్చిన. ఇంకా ఆటోలో ఎక్కించుకున్నా, ఎత్తుకొని ఆటోలో కూర్చున్నా. పోయి సర్కారు హాస్పిటల్ ఇట్లా కాలు పెట్టినాం, కరెంట్ పోయింది. ఇంకా ఫుల్ వర్షం వచ్చినాక చూసి డాక్టర్ లేదు సార్ పానం పోయింది. సరే మరి ఇప్పుడు ఎట్లాంటివి అంటే తీసుకుపోండి అన్నాడు. తీసుకుపోతాం మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తాం అంటే సరే మీ ఇష్టం, చేయమని చేస్తా, తీసుకుపోతాం అంటే తీసుకుపోండి సార్ అన్నాడు. అయితే ఇంకా డాక్టర్ ఉండి ఏమాడంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తుంటారు, పోస్ట్ మార్టం చేసి గబ్బులు ఇద్దే గలీజ్ ఉంటుంది, తీసుకుపోండి. ఇంకా అంతనే తీసుకొని వచ్చి మీ ఆవిడకి ఒంట్లో బాగోకుండా ఆవిడకి ఏదో అయ్యి ఆ రాత్రి హార్ట్ అటాక్ ఎట్లాంటి ఏదో వచ్చి మొత్తానికి చనిపోయారు. అంతేగాని మీకు ఆవిడకి ఎప్పుడు ఎన్నేళ్ళు కలిసి కాపురం చేశారు? 9 సంవత్సరాలు. 5 ఏళ్లతో ఏమైనా ముట్టుకున్నాను దేవత నాకు ఇప్పటికున్నా మంచిది పోయి దయాన్ని తెచ్చుకున్నాను. ఆవిడ చాలా మంచి, ఆవిడ చాలా బాగా చూసుకుంది, చాలా దేవత నాయనది అన్నారు, ఆవిడది అన్నారు. ఊళ్ళో వాళ్ళందరూ చాలా మంచిగానే చెప్తారు, మీరు వచ్చి అడగండి అని వాళ్ళు అంటున్నారు. నువ్వేమో ఊళ్ళో వాళ్ళు మొదటి భార్యని వాళ్ళు సరిగ్గా చూడలేదని చెప్తున్నారు. ఎలాగా మీరు మీ మనసాక్షికి ద్రోహం చేయకుండా కరెక్ట్గా చెప్పండి. దేవుడు నాకు ఎట్లన్నా పెట్టుకోక మేడం, కానీ మొత్తం ఊర్లో అయితే వాళ్ళు ఎదురుగా అన్నారు మాట. భార్య వాళ్ళే చంపేశారు. వాళ్ళ నోర్లు చూస్తే భయపడతారు. ఇప్పుడు ఆవిడ చావుకు కూడా మెయిన్ కారణం మీ భర్త అంటారా మీ అత్తగారు అంటారు? మా అత్తగారి మా భర్త లేదు. మీ ఉద్దేశం మీ అత్తగారు గనక లేకపోతే, మీ అత్తగారు మంచిగా ఉంటే మీకు అసలు గొడవలు రావా? రావు. మీరు కలిసి ఉంటారా? దవ్వు ఉంటే కలిసి కాదు, మంచిగా ఉంటాం. మీ అత్తగారిని అసలు మీతో సంబంధం లేకుండా మేము మాట్లాడాం అనుకోండి, అప్పుడు మరి ఆ ముగ్గురు పిల్లల్ని, మీ పిల్లల్ని, మీ భర్తని మీరు మంచిగా చూసుకుంటాం మేడం. చూసుకుంటాం. మీ పిల్లలకి ఆ పిల్లలకి తేడా లేకుండా మీరు చూసుకుంటాం మేడం. మీరు వాళ్ళ జీవితంలో రాకుండా మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పకుండా ఉంటే, నేను 5 పిల్లల్ని, నా భర్తని బాగా చూసుకుంటా, నేను పనులు చేసుకుంటా, నేను ఇంటి పని చేసుకుంటా, బయట పని చేస్తా, నా పిల్లల్ని చూసుకుంటా, నా భర్తని చూసుకుంటా, నన్ను హింసిస్తున్నది వీళ్ళే అంటుంది. 4 కొడుకులు ఉన్నారు కదా, అమ్మకి నేను అవసరం లేను కదా, నా కొడుకుతోనన్నా బతుకుతా. ఓకే, నీవు నీ పిల్లలు నీ మొగుడు మంచిగా ఓకే, నువ్వు బాగా చెప్తున్నావు, ఇది బాగుంది. ఇప్పుడు నేనుంటానంటే ఉండండి, ఆమె కరెక్ట్ చెప్తున్నా కదా, మంచిదే, నాకు మంచిది కావాలి. కరెక్ట్. ఆవిడ చాలా క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే, మీరు బాగుంటే, మీరు పిల్లల్ని బాగా చూసుకుంటే వాళ్ళు రాము అంటున్నారు. మరి మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లు కేసులను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 2 మర్దులు, ఒకటి ఆరాలు, ఒక ఆరాలు రాదు. అమ్మ కొత్త అమ్మ, అమ్మ సంసారం అమ్మ చూసుకుంటది. అమ్మ ఒకరు జోలు రాదు, ఒక తోడుకోళ్ళు, 2 మరుదులు అమ్మనదు. వాళ్ళు వచ్చి కాసి ఎందుకు చేసినావు, ఎందుకు చేసిలేవు, ఎందుకు కొట్టిన పెట్టలేవు మా బావకి అంటారు, కొడతారు. వచ్చి వాళ్ళు వచ్చి కొడతారు. వాళ్ళు కూడా అమ్మ వస్తుంది ఏం కొనలేరు అంటది. గప్పుగా వండి పెట్టిన అక్కడ గ్లాసులో తెస్తుంది, సాటుకోల బావకి ఇస్తారు, తింటది. కొడుకు లేనప్పుడు వస్తుంది, కొడుకున్నప్పుడు ఎక్కువ మాట్లాడదు. కొడుకు లేనప్పుడు వస్తావు ఎందుకని లేవు దుడుక, అది మాకేమో గలీజ్ మాటలు, ఆ మాటలు రావు నాకు. వచ్చి ఇంట్లోకి పోతివి, కుర్చీలతో దానిలతో వేసేసి కొట్టి పొగసట్టు ఉంటే దానికి పోయి నెత్తి గుత్తివి. ఆ కిటికీలో ఒక ఆయమ, ఈ కిటికీలో ఒక ఆయమ వచ్చి తోయి చూసి నవ్వుతిరి. నా పానం ఎందుకు కొడుతున్నావు ఇట్లా అంటే, రక్తం నోట్లే వస్తే కూడా ఇడిచిలేడు మేడం. నేను ఏమన్నా తాగి సామంటే కూడా చస్తా మేడం. నీ ముందర నేను అన్ని అలా మాట్లాడితే ఇప్పుడే చచ్చిపోతా మేడం. నేను తట్టుకోలే నా దెబ్బలు. దెబ్బలే మేడం, మాటికి దెబ్బని. మీరు ఇప్పుడు దగ్గర 15 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద? లేదు మేడం, ఒక్కటేసారి. నేను దయచేసి భూతాల మీద ఒక్కటేసారి కేసు పోయినాం, ఇంకా కోర్టుకు పోయినాం, అన్ని అయిపోయినాయి. ఎవరు సపోర్ట్ చేశారు ఆ కేసు కోర్టుకు వెళ్ళడానికి? మహబూబ్నగర్లో ఒక మేడం ఉంది, భార్య మేడం అని. నా బాధ నీలాకనే చూడలేక, ఎందుకు ఇట్లా ఇంత మంచిగా ఉన్నదానో ఎందుకు అట్లా సతాయించాడు అని కాసి ఫోన్ చేసి, ముందు ఆమె మంచి చేసిందో చెడు చేసిందో రైట్ చేసిందో అన్ని పక్కన, ఆడపిల్లని కొట్టడం కరెక్టా? ఎందుకు కొట్టిన మేడం? దెబ్బలు కూడా చూడ అంత కావలసిగా ఇవల్ల గీర్ పెట్టిన తలకాయ పడితే 1 గంట ఇవ్వడు పానం బాయ్. చూడండి ఆమె ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఆమె అట్లనే ఏడుస్తా. నన్ను ఎందుకు కొడుతుంది?
నిమిషానికి ఒక మాట మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు ఆమెను పిలిచే ముందు 100 సార్లు అడిగా, మీరు కరెక్ట్గా నిజాలు చెప్పండి అని. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పా, జీవితం ఏంటన్నది తెలుసుకోండి ముందు. ఎందువల్ల ఇప్పుడు మీరు ఈమెను కాదని ఇంకొకరిని చేసుకొని సంతోషంగా ఉండగలుగుతారా? చెప్పండి. కాదు కదా. మీరు ఎలా మీ ఆనందం లేకపోతే మీ సుఖం మీ సంతోషం అన్నది పక్కన కాసేపు పెడితే పిల్లల పరిస్థితి ఏంటి? ఆ మొహం చూడండి ఒకసారి. 1 సంవత్సరం బాగా ఉన్న ఆమె అంత మార్పు ఎందుకు వస్తుంది చెప్పండి మనుషుల్లో? ఆ పిల్లలు కూడా ఈరోజు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మీరిద్దరు కొట్టుకోవడం, మీరిద్దరు తిట్టుకోవడం. చిన్న వయసులో పిల్లలు ఏది చూస్తారో ఏది వింటారో అదే వాళ్ళ మనసుల్లో వచ్చేస్తుంది. అదే ఆమె మంచి అమ్మ లేదు, ఆమె మీ అమ్మ చనిపోయిందిరా, ఈమె దేవతలా వచ్చి మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చింది, అమ్మ ఏదన్నా అన్నా కూడా మీరు చెప్పండి, అమ్మ అట్లా చేయకమ్మా అని మంచిగా మీరు చెప్పుంటే కూడా ఆమెలో మార్పు వచ్చింది. ఆమె కలిసి ఉండడానికి రెడీగా ఉంది, మిమ్మల్ని చూసుకోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఆమె 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉండి వద్దు నా భర్త దగ్గర నేను వెళ్తానని మళ్ళీ వచ్చింది కదా. అది తప్పకుండా మీరు గౌరవించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే మీ సైడ్ కూడా తప్పులు ఉన్నాయి. ఉన్నా కూడా ఇప్పుడు మీరు మారాను, నేను బాగా చూసుకుంటాను, నన్ను ప్రశాంతంగా ఇప్పుడు బ్రతకనిస్తే చాలు అని మీరు అంటున్నారు. కాబట్టి కేవలం మీ మాట మీద నమ్మకంతో ఇప్పుడు నేను వాళ్ళకి మీ తరఫు నేను వాళ్ళకి హామీ ఇచ్చి భరోసా ఇచ్చి మీరు ఆ పిల్లల్ని మీ భర్తని ఆమెకు వదలండి, ఆమె చూసుకుంటారని మీ పెద్దవాళ్ళిద్దరికీ చెప్తున్నాను. అలాగే మీ ఇద్దరిని కూడా మీరు మీ కష్టం పడుతూ పాటు మీకు మిగిలిన కొడుకులను మీరు అందరూ కూడా మీ బాధ్యత, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత. మన సుఖం గురించి మన సంతోషం గురించి వాళ్ళకన్నాం, అవునా కదా. కన్న తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చేంత వరకు మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. రండమ్మా, ఇప్పుడు మమ్మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి. అమ్మ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. మీరు ఏదైనా అమ్మ నుంచి మీకు ఏదైనా కష్టం వస్తే, అమ్మ మాకు ఇది కష్టంగా ఉంది ఇలా చెయ్యకని మీరు చెప్పాలి. ఏ శిరీష చెప్తావా? అమ్మ అదాన్ని రెక్టిఫై చేసుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీరు కూడా అమ్మకి హెల్ప్ఫుల్గా ఉండాలి, అమ్మని హింసించకూడదు. ఇప్పుడు ఇలాగా చాలా కుటుంబాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయమ్మ. మీ కుటుంబం అనే కాదు, పెద్ద డబ్బు గల వాళ్ళ కుటుంబాల్లో ఎక్కడెక్కడ చూసిన ప్రపంచంలో అందరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పిల్లల మనసు ఎలా ఉంటుంది, ఒక భార్యగా ఆమె మనసు ఎలా ఉంటుంది, మీరు ఎలా అనుకుంటారు, ఒక తల్లిదండ్రులకు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, సొసైటీలో చుట్టుపక్కల చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ విషయాలన్నీ మనకి చెప్పడానికి ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్కి ఎక్స్పర్ట్స్ 2 ఉంటారు. ఒక డాక్టర్ గారు, ఒక లాయర్ గారు. వాళ్ళిద్దరిని ఇప్పుడు పిలుద్దాం. మీరు ఈ కేసు గురించి అంతా విన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం అనలైజ్ చేశారు, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకటి మేడం, ఇక్కడ ఇండివిజువల్ గా ఒక్కొక్క సిచ్యువేషన్ మనం తీసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళ సమస్యల్లో కొట్టుకుపోతున్నప్పుడు పిల్లలు ఎంత నెగ్లెక్ట్ అవుతారో, తల్లి తండ్రి ఉండగా కూడా పిల్లలు అనాథులు అయిపోవటం అన్నది ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, పిల్లలు ఎదుగుతున్నటువంటి వయసులో తండ్రిని తల్లిలో ఏంటంటే ఒక రోల్ మోడల్ కింద చూసుకుంటారన్నమాట. ఇప్పుడు ఓకే మా అమ్మ అలా ప్రవర్తించేది కాబట్టి నేను కూడా ఇలాగే ప్రవర్తించాలనుకునేటటువంటి తత్వంతో అమ్మాయి, లేదా మా నాన్న ఇలా ప్రవర్తించేవాడు కాబట్టి రేపు పొద్దున నేను అదే పరిస్థితిలో ఉంటానేమో అని చెప్పి అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచే మీరు పెద్ద అయిన తర్వాత ఇలా ఉండొచ్చు అని చిన్నప్పటి నుంచే మనం తప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలకు చూపెడుతున్నాం. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ మొత్తం అంశంలో ప్రధానమైనటువంటి పాత్రధారులు ఎవరైతే విపరీతంగా బాధపడుతున్నటువంటి వ్యక్తులు పిల్లలు మాత్రమే. తర్వాత వెంకటేష్ విషయాన్ని వరకు వస్తే మేడం, వెంకటేష్ ఏంటంటే అక్కడ 1 సంవత్సరం 5 సంవత్సరం దగ్గరే తప్పటడిగేశాడు. అంటే ఈ సంవత్సరం లోపల నువ్వు పెళ్లి చేసుకోకపోతే 5 సంవత్సరాల తర్వాత వరకు నీకు పెళ్లి లేదన్న ఒక్క ఆస్పెక్ట్ లోనే అతను ఇంకా పూర్తిగా నేను ఇంత ప్రేమించాను అంత ప్రేమించాను, తల్లి ఆవిడ ఎంత గొప్పది అనుకునేటటువంటి వ్యక్తి ఈ రెండో పెళ్లి చేసుకోవటంలో ఇంకొక ఆలోచన అన్నది లేకుండా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు లేకపోతే అతను స్వయంగా తీసుకున్న నిర్ణయం అన్నది మనకు తెలియదు, కానీ అది మాత్రం ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయం కిందే మనం భావించాలి. సో అక్కడ ఏంటంటే ఓకే 3 పిల్లలు ఉన్నా కూడా ఈ బాధ్యత ఈ భారం నా మీద లేదు అని అనుకుని ఆ అమ్మాయి ఈ మ్యారేజ్ లోకి ఎంటర్ అయ్యి ఉంటే కనుక అది తప్పు. తల్లి బాధ్యతతో పాటు నేను ఇందులోకి ఎంటర్ అవుతున్నాను అన్నటువంటి భావంతో ఆవిడ పూర్తి స్థాయిలో అనుకోవటం కానీ అంగీకరించడం కానీ ఈ మ్యారేజ్ లోకి రావటం కానీ పూర్తి స్థాయిలో జరగలేదు అన్నది నా అభిప్రాయం. మీ పాత్రమ్మ, మీరు పెద్దవారు, మీరు మీ కొడుకు గురించి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించారు, ఈ మ్యారేజ్ మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మీ అందరి మనసుల్లో కూడా మొదటి భార్య ఎవరైతే ఇతను వెంకటేష్ మొదటి భార్య ఉందో ఆవిడ పూర్తి స్థాయిలో పూర్తిగా మీ మనసులోంచి పోవక ముందే ఈవిడ ఎంటర్ అయింది.
సో ఆటోమేటిక్గా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక ఆ పాత్రలో ఈ అమ్మాయిని ఫిట్ చేయాలని అనుకుంటారు. కానీ అది జరిగేటటువంటి పరిస్థితి కాదు. దానికి కావాల్సింది ముఖ్యంగా టైం. ఆ టైంతో పాటు ఇంతమంది మనుషులకు మనం సర్ది చెప్పేటటువంటి ఓపిక, ఓర్పు మీకు ఉండాలి. అలా కాకుండా వచ్చిన మొదటి రోజు నుంచే నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనుకునేటప్పటికి అతని మైండ్ పొల్యూట్ అయింది. ఆ పొల్యూషన్లో ఏంటంటే అతను ఏమొచ్చి అతని కోపం కానీ హావభావాలు కానీ ఆవిడ మేము ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శించడంలో ఆమె ఏమొచ్చి ఏకాకైతే ఇంట్లోకి వచ్చినటువంటి ఆ అమ్మాయిని కొద్దిగా మీరు ఓర్పుగా ఒక ఇంతకు ముందు ఉండేటటువంటి కోడల్ని మీరు ఎలా చూసుకునేవారు అన్నది నాకు తెలియదు. కానీ ఈ అమ్మాయిని కానీ మీరు మంచిగా చూసుకుని, ఎందుకంటే తన నెత్తి మీద ఉన్నటువంటి బాధ్యత చాలా రెట్లు పెరిగింది. 3 పిల్లలు ప్లస్ 2 పిల్లలు, 5 పిల్లల్ని చూస్తారు. ప్లస్ ఆవిడని చూస్తుంటుంటే కనుక ఆవిడ మానసికంగా, శారీరకంగా అంత ఒత్తిడి తట్టుకునేటటువంటి పరిస్థితి నాకు కనిపించింది. అంతేకాకుండా ఆమె వయసుకి పెళ్లి చేసుకుంటే నా భర్త, ఆమెకని కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదమ్మా. అవన్నీ కూడా అంటే మీరు పెద్దవారు కాబట్టి మీరు ఆలోచించి ఆమెను కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే ఈ పరిస్థితికి, ఆమె మానసిక పరిస్థితి కూడా ఇట్లా అయ్యి ఉండేది కాదు. అంటే నేను ఎవరు తప్పు చెప్పట్లే, ఆయన అంటున్నట్టుగా పరిస్థితులు అంటే మీరిద్దరు భార్యాభర్తలు, మీ ఇద్దరు సమస్యలు, మీ పిల్లలు, ఇది మీ పరిస్థితి, మీరు చక్కదిద్దుకోండి అనేటటువంటి పరిస్థితిని మీరు కేటాయించుంటే కనుక మొదటి నుంచి, అంటే సలహాలు ఇవ్వటం వరకు తప్పు లేదమ్మా. కానీ ఆదేశాలు ఇవ్వటము, చేసేటటువంటి ప్రతి పనిని క్రిటిసైజ్ చేయటం, వ్యతిరేకించటం, అటువంటి పరిస్థితుల్లోనే భావోద్రేకాలు పెరుగుతాయి అన్నారు. అపార్థం చేసుకునేటటువంటి దాంట్లో 10వ వంతు అర్థం చేసుకోవటానికి ఆ మైండ్ ఉపయోగిస్తే కనుక ఇన్ని సమస్యలు ఉండవమ్మా. ఇప్పుడు మన లాయర్ గారు ఉన్నారు అనురాధ గారు, ఆవిడ కూడా ఇప్పుడు ఆవిడ కేసులు పెట్టింది, అది చేసింది అని చెప్పారు కదా మీరు. లీగల్ గా అసలు ఆమె ఏం చేసింది, వీళ్ళు ఏం ఫేస్ చేశారు, తను ఏం చేసి ఉండకపోవచ్చు, చెప్పండి. అంటే ఈ సావిత్రి గారు పెట్టిన కేసు ఏంటంటే 498 ఆఫ్ ఐపీసీ పెట్టారు. సో అది ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఆవిడ వెనక్కి వచ్చింది అని అంటే మేబీ ఆ కాంప్రమైజ్ కోసం అని చెప్పేసి ఆవిడ అడిగింటుంది. కనుక ఈ 498 విత్డ్రా చేసుకోవడానికి ఒక 3 months ఆఫ్ మ్యాండేటరీ పీరియడ్ అంటారు. అంటే అబ్జర్వేషన్, ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అది అత్తగారి దగ్గరికి పంపించిన తర్వాత, భర్త దగ్గరికి పంపించిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, సరిగ్గా ఉంటుందా లేదా, వాళ్ళు సరిగ్గా ఈ అమ్మాయిని చూసుకుంటున్నారా లేదా అని చూసిన తర్వాత జడ్జి గారు అప్పుడు మళ్ళీ ఈవిడ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఆ 498 కేసు అనేది విత్డ్రా చేస్తారు. తిను ఎవరెవరి మీద వేసిందంటే మొత్తం 5 మంది మీద వేసిందండి. వెంకటేష్ కి మాత్రము ఆయన జైలుకి వెళ్ళారు, 5 రోజుల పాటు జైల్లో ఉన్నారు. మిగతా 3కి అంటే A2 to A5 వాళ్ళు అందరూ 5 మంది, అదే మీ అబ్బాయి కాకుండా మిగతా 4 మీరందరూ స్టేషన్ బెయిల్ తీసుకున్నారు, స్టేషన్ కి వెళ్ళి. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏంటంటేనండి, ఎప్పుడైతే ఈ క్రిమినల్ కేసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వేరే సివిల్ కేసెస్ లో పార్టీస్ ప్రెజెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ క్రిమినల్ కేసెస్ లో డెఫినెట్ గా అక్యూజ్ కోర్టులో వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మానిపోయిన పుండు మరీ రేగుతూనే ఉంటుంది. ఈ అమ్మాయి కోర్టులో ఇప్పుడు ఎప్పుడైతే చెప్పి కాంప్రమైజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిందో స్టిల్ ఆ కేసు ఇంకా అక్కడ పెండింగ్ లోనే ఉందమ్మా, ఏదైతే ఉందో. కాకపోతే అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళి వచ్చినప్పుడల్లా మళ్ళీ ఆ గాయం అది రేగుతూనే ఉంటుంది. సో అది పూర్తి కాంప్రమైజ్ కావాలి అని అంటే ఇప్పుడు ఎవరు ముందు వెళ్ళాలి అన్న సమస్యలు ఇక్కడ ఆగిపోయాం. ఈ అమ్మాయి పూర్తిగా ఆ కేసు కాంప్రమైజ్ కావాలంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి వెళ్ళి జడ్జి గారి ముందుకెళ్ళి ఎస్ నేను బాగున్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పినప్పుడే ఆ కేసు క్లోజ్ చేస్తారు అని మీకు కూడా చెప్పింటారు కదా. ఇంకోటి ఈవిడ మెయింటెనెన్స్ కేసు అనేది వేస్తే అబ్బాయిని అదే మేము అడిగితే మేము సమన్స్ తీసుకోలేదండి అని అంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏమైపోతుందంటే వాళ్ళు కోర్టు నుంచి సమన్స్ పంపిస్తారు, వీళ్ళు తీసుకోలేదు అని అంటారు, కానీ కోర్టులో అది ఎక్స్పర్ట్ అయిపోతుంది. కాకపోతే ఆర్డర్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎవరో ఏ ఊరు పెద్ద మీ మీద కేసు వేశారు అనేటప్పటికి అది మళ్ళీ మీ ఇద్దరి మధ్యన మళ్ళీ పెద్ద గొడవ అవ్వడానికి కారణం ఇంకోటి ఆల్రెడీ ఇప్పుడు మేడం గారు ఇంతవరకు మీకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. కాకపోతే 498 కేసు అనేదమ్మా, నువ్వు ఎప్పుడైతే ఏ మేడం తోటైతే వచ్చి ఇక్కడ వచ్చి నువ్వు కాంప్రమైజ్ అయ్యి మీ హస్బెండ్ మీ ఆయనతో బాగుంటాను అని అంటున్నావో మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని కోర్టుకు రమ్మన్నారు అనేది ఖచ్చితంగా కనుక్కుని ఆ రోజు నువ్వు మీ భర్తను మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి జడ్జి గారి ముందరికి వెళ్ళి నేను సంతోషంగా ఉన్నాను నువ్వు చెప్పిన తర్వాతనే ఆ కేసు కొట్టేస్తారు. మనం ఇంకొక ఫెసిలిటీ కూడా వీళ్ళకి చేయొచ్చండి. వీళ్ళు ఉండేది మహబూబ్ నగర్ అన్నారు, పారాలీగల్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళని మనం ఫ్రీక్వెంట్ గా అక్కడికి పంపిస్తూ ఈ అమ్మాయి యొక్క క్షేమ సమాచారాలు ఎలా ఉన్నాయో, నిజంగానే ఈవిడ అలాంటి హెరాస్మెంట్ కి గురవుతుందో లేదు అనేది వాళ్ళని చూసి మనం కంటిన్యూస్ గా మానిటరింగ్ అనేది చేసిన తర్వాత ఒక అఫిడవిట్ ఇక్కడికి కూడా వచ్చిన తర్వాత మేము కౌన్సిలింగ్ చేసాము అన్నది ఒకటి లెటర్ కూడా ఇతనికి ఇస్తే డెఫినెట్ గా ఆ క్రిమినల్ కేసులో నుంచి ఇతను బయటపడే అవకాశాలు. జరిగినవన్నీ మర్చిపోండి అమ్మా, మర్చిపోయి మీరు
డెఫినెట్ గా మీరు కొట్టారు, కొట్టిన దానికి కారణాలు మీరు చెప్తున్నారు. ఆవిడ మిమ్మల్ని హింసించిందని వదిలేసేయండి. ఇంకా ఆవిడను హింసించద్దు, మీరు కొట్టద్దు. ఆవిడకి మీరు తప్ప ఎవరు లేరు, మీకు ఆవిడ తప్ప ఎవరు లేరు. మెయిన్ గా పిల్లలు మనసులో పెట్టుకొని మీరు వెంటనే అమ్మా ఆ లాయర్ గారు చెప్పింది విన్నారు కదా, ఆ కేసులో మీరు వెంటనే దాన్ని వాపస్ తీసుకోవడానికి ఏమేం చేయాలో మీరు ఆ మేడంతో, మీరంటే ఇష్టపడ్డ ఆ మేడం మీకు హెల్ప్ చేశారు కాబట్టి ఆవిడతో మాట్లాడి వాళ్ళని మీ హస్బెండ్ని ఎలా కాపాడుకోవడం అన్నది ఈ కేసుల నుంచి అది ఫాలో అప్ చేయండి. ఆవిడ చేసే పని ఆవిడ చేస్తారు, భర్తగా మీరు చేసే పని మీరు చేయండి. మీరు తల్లిదండ్రులకి న్యాయం చేయండి, అది వేరే. భార్య వేరే, పిల్లలు వేరే, ఎప్పుడు అది డిఫరెన్స్ చేయాలి. ఆ మిగిలిన పిల్లల్ని కూడా పిలుద్దాం, మీరు అందరూ కలిసి చక్కగా సోఫాలో కూర్చుంటే హ్యాపీగా ఉంటే మేము చాలా సంతోషంగా ఉంటాం. ఈ బాబు పెద్ద ఆవిడ బాబా, ఈవిడ బాబా? ఓ సూపర్, చూడండి ఎంత బాగున్నాడు. మీ బాబు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మీ దగ్గరికి వచ్చాడా, ఆయన దగ్గరికి వెళ్ళాడా కదా? సో మీ ఇద్దరిలో చాలా ప్రేమ ఉంది. మీరు ఇట్లాంటి ఇప్పుడు బాబుని తీసుకొని మీ వైఫ్ పక్కన కూర్చోండి. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. పిల్లల మనసు తెల్లని కాగితం, బాల్యం వాటి మీద గీసే గీతలు, జీవితాంతం చిరస్మరణంగా నిలిచిపోయే జ్ఞాపకాలు. మనం పోయే ముందు మన పిల్లలకు ఏమిచ్చి వెళ్తున్నాం అనే దానికంటే వాళ్ళ మనసుల్లో మనం ఎలా నిలిచిపోయామన్నదే ముఖ్యం. బాధ్యత గల తల్లిదండ్రులుగా ఆదర్శంగా జీవిద్దాం, ఆదర్శవంతులైన పౌరులను ఈ సమాజానికి అందిద్దాం. నమస్తే.